హాయ్, దిస్ ఇస్ ఇంద్రజా. వెల్కమ్ టు వైకే ఫైల్స్. ఆళ్లగడ్డ ఒకప్పుడు ఆ గడ్డ మీద మాట అంటే శాసనం, నమ్మకానికి ప్రాణమిచ్చే మనుషులు, స్నేహం కోసం యుద్ధానికి వెనకాడిని గుండెలు. కానీ అదే గడ్డపై ఇప్పుడు కత్తులు నూరుతున్నది ఎవరు? ఒకప్పుడు కుడిభుజం అనుకున్న వ్యక్తే ఇప్పుడు ప్రాణాలు తీసే శత్రువుగా మారాడా? ఏ బంధం అయితే 2 దశాబ్దాల పాటు అజేయమైన కోటలా నిలిచిందో ఆ కోట గోడలు ఇప్పుడు ఎందుకు కూలిపోతున్నాయి? ఒకప్పుడు భూమా నాగిరెడ్డి వెంటే నడిచిన ఆ అడుగులు నేడు అదే భూమా వారసులకు ఎందుకు ఎదురు తిరుగుతున్నాయి? బాబాయ్ అని పిలిచిన నోళ్లే ఇప్పుడు బద్ధ శత్రువు అని ఎందుకు ప్రకటిస్తున్నాయి? శివరామిరెడ్డిపై జరిగిన కత్తిపోటు కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, ఆళ్లగడ్డ రాజకీయంలో మళ్ళీ ఫ్యాక్షన్ కోరలు చాచుతోందనే దానికి నిదర్శనం. అటు సొంత పార్టీ నేత ఏవి సుబ్బారెడ్డితో పోరు, ఇటు ప్రతిపక్ష వైసీపీ నేతలతో యుద్ధం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోందా? సొంత పార్టీ అధిష్టానం వద్దకు ఫిర్యాదు వెళ్తున్న వేళ చంద్రబాబు మార్క్ క్రమశిక్షణ ఆళ్లగడ్డలో పనిచేస్తుందా? అసలు తగాదానా, పాతపగల, లేక ఆధిపత్యం కోసం జరుగుతున్న అరాచకమా? నంద్యాల సాక్షిగా ఆళ్లగడ్డ మట్టిలో రాజుకుంటున్న ఈ నిశ్శబ్ద యుద్ధం వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? మనుషులు పుట్టిన గడ్డ ఆళ్లగడ్డ. అదే గడ్డపై ఇప్పుడు పాత బంధాలు తెగిపోతున్నాయి. ఒకప్పుడు కుడిభుజంగా నిలిచిన వ్యక్తే ఇప్పుడు ప్రాణాంతక శత్రువుగా మారాడా అన్న ప్రశ్న ఆళ్లగడ్డ రాజకీయ వర్గాల్లో హోరెత్తుతోంది. 2 దశాబ్దాల పాటు అజేయమైన కోటలా నిలిచిన భూమా ఏవి బంధం ఇప్పుడు ఎందుకు విచ్ఛిన్నమైంది? వైసీపీ నేత శివరామిరెడ్డిపై జరిగిన కత్తిపోటు దాడి ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ తలెత్తుతున్నాయనే సంకేతాలు పంపుతోంది. ఒకప్పుడు ఆళ్లగడ్డ అంటే అది ఒక ఉమ్మడి కోట. ఆ కోటకు రాజు భూమా నాగిరెడ్డి అయితే ఆ కోటను కాపాడే కవచం ఏవి సుబ్బారెడ్డి. వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదు, రక్తం పంచుకోకపోయినా అన్నదమ్ములు అనుకున్న అనుబంధం. భూమా కంటిసైగ చేస్తే ఏవి రంగంలోకి దిగేవారు. ఏవి ఒక మాట అంటే అది నాగిరెడ్డి నిర్ణయంగా మారిపోయేది. అలాంటి అనుబంధం కాలం గడిచే కొద్దీ పగలగా మారటం ఆళ్లగడ్డ రాజకీయాల విషాదం. భూమా నాగిరెడ్డి మరణం తరువాత అఖిలప్రియ రాజకీయ వారసురాలిగా ఎదిగారు. కానీ తండ్రికి నమ్మిన బంటుగా ఉన్న ఏవి సుబ్బారెడ్డికి ఆమెతో దూరం పెరిగింది. ఆస్తుల పంపకంలో తేడాలా, అధికారం పంచుకోవటంలో అభిప్రాయ భేదాలా, లేక ఒకరి మాట ఒకరి పడని అహంకారమా అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. బాబాయ్ అని పిలిచిన నోళ్లే ఇప్పుడు భద్రశత్రువు అని ప్రకటిస్తున్నాయి. ఆ మాటలు ఆళ్లగడ్డ మట్టిలో మరింత పగను రగులుస్తున్నాయి. అభివృద్ధి గురించి చర్చించాల్సిన చోట కత్తుల భాష వినిపించడం ఆళ్లగడ్డ దౌర్భాగ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ నేత శివరామిరెడ్డిపై జరిగిన కత్తిపోటు దాడి కేవలం ఒక గొడవగా చూడలేమై ఇది పక్కా రాజకీయ స్కెచ్ అని గంగుల వర్గం బహాటంగా ఆరోపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గంగుల నాని సూటిగా అన్నారు, ఎమ్మెల్యే అఖిలప్రియ డైరెక్షన్లోనే ఈ దాడులు జరుగుతున్నాయని. గెలిచిన అహంకారంతో ప్రత్యర్థులను భౌతికంగా అంతం చేయాలని చూస్తున్నారు. గతంలో చాకలి శీనుపై జరిగిన దాడి, తాజాగా శివరామిరెడ్డి ఘటన, ఈ రెండింటిని ముడిపెట్టి చూసినప్పుడు ఆళ్లగడ్డలు ఫ్యాక్షన్ రాజకీయాల నీడలు మళ్లీ జనాన్ని భయపెడుతున్నాయి. వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తాము శాంతంగా ఉన్నామంటే అది చేతగానితనం కాదని, తిరగబడితే తట్టుకోలేరనే వేడి మాటలు నియోజకవర్గంలో ఉద్రిక్తతను పెంచుతున్నాయి. పోలీసులు నిందితులను పట్టుకుంటారా, లేక రాజకీయ చదరంగంలో వారు కూడా పావులుగా మారిపోతారా అన్న ప్రశ్న ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడులు తేవడానికి శ్రమిస్తుంటే ఆళ్లగడ్డలో మాత్రం సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు పోరు సాగిస్తున్నారు. ఏవి సుబ్బారెడ్డి నేరుగా అమరావతి వెళ్లి పల్లా శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడును కలిశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని ఒక సీనియర్ నేత అధిష్టానానికి ఫిర్యాదు చేయడం పార్టీ పరువు బజారున పడేసింది. అక్రమ ప్రవేశాలు, గోడలు కూల్చివేతలు, కేబుల్ నెట్వర్క్ ఆధిపత్యం వంటి అంశాలపై ఒకటి తర్వాత ఒకటి ఫిర్యాదులు అధిష్టానం దగ్గరకు చేరాయి. నారా లోకేష్ యువగలం పాదయాత్ర సమీపంలోనే బహిర్గతమైన ఈ వివాదం అప్పటి నుంచి తీవ్ర రూపం దాల్చింది. పదే పదే హెచ్చరికలు ఇచ్చినా తీరు మారకపోవడంపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని సమాచారం.
అఖిలప్రియ చుట్టూ వివాదాలు ముసురుతున్న మాట వాస్తవమేనే అయినా ఆమె మద్దతుదారులు మరో కోణాన్ని ముందు పెడుతున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నియోజకవర్గంలో ఒక మహిళగా రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవటం అంత సులభం కాదని వారు గుర్తు చేస్తున్నారు. తండ్రి మరణం తరువాత ఎదురైన రాజకీయ ఒడిదుడుకులు, సొంత పార్టీలోని వినిపించే అసమ్మతి స్వరాలు, ప్రాతప్రత్యర్థుల నిరంతర ఎత్తుగడలు ఇవన్నీ ఆమె ఒక రక్షణాత్మక ధోరణిలో ఉండేలా చేస్తున్నాయనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఆమెపై వస్తున్న ఆరోపణలు నిజంగా రాజకీయ ప్రేరేపితమా, లేక ఆమె రాజకీయ శైలిలోనే మార్పు రావాల్సిన అవసరం ఉందా అన్నది ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు వైసీపీ నుండి ఎదురుదాడి, ఇటు సొంత పార్టీలో తిరుగుబాటు, ఈ రెండింటి మధ్య ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాజకీయ భవిష్యత్తు ఒత్తిడిలో పడిందని అంటున్నారు. తండ్రి భూమా నాగిరెడ్డి కష్టపడి సంపాదించిన రాజకీయ ఇమేజ్ను ఈ వాదాలు దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం జోక్యంతో ఈ అంతర్గత విభేదాలు సమసిపోతాయా? అఖిలప్రియ తనపై వస్తున్న ఆరోపణలను పటాపంచలు చేసి అందరినీ కలుపుకొని ముందుకు నడుస్తారా, లేక ఆళ్లగడ్డ రాజకీయ చదరంగం మరిన్ని మలుపులు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వేచి చూడాల్సిందే. రాబోయే ఎన్నికల నాటికి ఆళ్లగడ్డ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.